Wait, don't keep scrolling. I'm desperate. హలో అందరికీ. ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ ఇది ప్యూర్ కాటనా లేకపోతే అందులో మిక్స్ పాలిస్టర్ మిక్స్ ఉందా అని తెలుసుకోవడం ఎట్లా అంటే అండి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేను 2 శారీస్ తీసుకున్నాను ఇక్కడ. ఫస్ట్ శారీ అయితే ప్యూర్ కాటన్ అండి. మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ప్యూర్ కాటన్కి అయితే. ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి కాటన్ మిక్స్ అండి. ఇది ప్యూర్ కాదు, ఇవి మన దగ్గర అయితే అవైలబుల్గా లేవు. కాకపోతే నేను మీకు డిఫరెన్స్ చూపించడానికి అని చెప్పి ఒక శారీ తెప్పించానండి. ఇప్పుడు ఈ 2 శారీస్కి డిఫరెన్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ అయితే వాటర్ డ్రాప్ శారీ మీద డ్రాప్ చేస్తే మీకు కాటన్ శారీ మీద అయితే వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అదే మిక్స్ అయిన శారీ మీద అయితే కనుక మీకు అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. పాలిస్టర్ అయితే అసలు ఇంకా తక్కువ ఉంటుందండి, కంప్లీట్గా పాలిస్టర్ అయితే కనుక. సో ఇంకొక నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే అండి, మనం బర్న్ చేసి కూడా చూడొచ్చు థ్రెడ్ని. దీని అంటే శారీలో నుంచి థ్రెడ్ తీసుకొని మనకి పళ్ళు దగ్గర కానీ లేకపోతే కట్ అంచు దగ్గర కానీ థ్రెడ్ తీసుకొని దాన్ని బర్న్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా వస్తుంది ఏంటనేది. 2 శారీస్కి తీసుకుంటానండి. ఇది ఇప్పుడు తీసుకున్న థ్రెడ్ అయితే ప్యూర్ కాటన్ అండి. అండ్ నెక్స్ట్ మిక్స్ కాటన్ది కూడా థ్రెడ్ తీసుకుంటున్నాను. ఒకసారి చూసేయండి. 2 థ్రెడ్స్, బ్లూ కలర్ థ్రెడ్ ఏమో మిక్స్ది అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నదేమో ప్యూర్ కాటన్ అండి. ఇది ఒకసారి బర్న్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా వస్తుంది అనేది. బర్న్ చేసినప్పుడు ఫస్ట్ థ్రెడ్ని బర్న్ చేద్దాం, ప్యూర్ కాటన్ థ్రెడ్ని ఎట్లా వస్తుంది చూసేయండి. మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ని బర్న్ చేసినప్పుడు కంప్లీట్గా రెసిడ్యూ అనేది పౌడర్ ఫామ్లోకి వచ్చేస్తుందండి. అసలు మీకు ఎలాంటి ఫ్లేక్స్ కానీ ఏమీ ఉండవు. మొత్తం బ్లాక్ పౌడర్ మనకి ఎట్లా అయితే అయిపోతుందో అలా అయిపోతుంది. స్మెల్ కూడా అంత పంజెంట్గా అయితే ఉండదు. పేపర్ ఎట్లా అయితే బర్న్ అయి ఉంటుందో అట్లానే వస్తుంది. ఒకసారి మీరు వీడియోలో చూసేసేయండి ఆ పౌడర్ ఫామ్ ఎట్లా ఉంటుంది అనేది. మొత్తం అంతా మీకు అలా పౌడర్ అండ్ బర్న్ అయిన తర్వాత కూడా మీకు థ్రెడ్ లాగే ఉంటుందండి. అదేమీ ముడుచుకోవడము అట్లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ మిక్స్ కాటన్ది కూడా చూపిస్తాను చూడండి మీకు బర్న్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో. ఇది బర్న్ అయిన తర్వాత చూసారా ఎట్లా ఉందో. మీకు కొంత రెసిడ్యూ అనేది ప్లేట్కి స్టిక్ అయిపోయి ఉందండి. ఇది మిక్స్ కాబట్టి కొంచెం ఫ్లేకీగా ఉంది. మీకు కంప్లీట్ పాలిస్టర్ అయితే కనుక వ్యాక్స్ టైప్లో దానికి స్టిక్ అయిపోయి థ్రెడ్కి స్టిక్ అయిపోయి ఉంటుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో పవర్ లూమ్కి హ్యాండ్ లూమ్కి డిఫరెన్స్ చూపిస్తానండి.